సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? ఈ కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ కథలతో పాటు ఈ ఛానల్లో చిట్టిపొట్టి కథలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, వాటిని కూడా తప్పకుండా చూడండి. అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే భూస్వామి ఉండేవాడు పిల్లలు. తరతరాలుగా కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయన్న గర్వంతో, ఒంటి నిండా అహంకారంతో చిన్నా చితక ప్రజల్ని తన దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. తన పొలంలో పనిచేసే కూలీలను అత్యంత హీనంగా చూసేవాడు పిల్లలు. ప్రజలు కూడా కనకయ్యతో మాట్లాడడానికి, అసలు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచించుకునేవారు. కనకయ్యకు సౌందర్య అనే కూతురుండేది. కూతురంటే కనకయ్యకు ఎనలేని ప్రాణం పిల్లలు. ఒకరోజు కనకయ్య పొలానికి వెళ్తుంటే, నాన్నగారు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు అంటుంది. అప్పుడు కనకయ్య, ఎక్కడికి వెళ్తాను తల్లి, పొలానికి వెళ్తున్నాను అంటాడు. దానికి సౌందర్య, అవునా, అయితే నేను వస్తాను, రోజు ఇలా ఇంట్లోనే ఉండాలంటే పిచ్చెక్కుతోంది అంటుంది. అప్పుడు కనకయ్య, నువ్వా పొలానికా? వద్దు తల్లి, అక్కడ నీకు నడవడానికి కూడా అంత అనుకూలంగా ఉండదు అంటాడు. అప్పుడు సౌందర్య, ఏం కాదు, నేను వస్తాను అంటుంది. దానికి కనకయ్య, వద్దు తల్లి, నా బంగారానివి కదా, నా మాట విను అంటాడు. అయినా సౌందర్య వినకపోయేటప్పటికీ కనకయ్య కూతుర్ని తీసుకుని పొలానికి వెళ్తాడు. పచ్చని పొలాలను, పండ్ల తోటలను చూస్తూ సౌందర్య ఎక్కడిలేని ఉత్సాహంతో సందడి చేస్తుంది. అది చూసి గుమస్తా, ఏంటయ్య గారు, ఇవాళ కూతుర్ని తీసుకొచ్చారు అంటాడు. అప్పుడు కనకయ్య, నేను పొలానికి వస్తుంటే నాతో పాటు వస్తానని ఒకటే గొడవ చేసింది, ఏం చెయ్యలేక తీసుకొచ్చాను అంటాడు. అప్పుడు గుమస్తా, అవునులేయ్యా, రోజు ఇంట్లో ఉండి ఉండి బోరు కొట్టుంటుందిలేయ్యా అంటాడు. తను కూడా అదే అంటోంది, ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోందని, తనని కాదనలేక తీసుకొచ్చాను అంటాడు. దానికి గుమస్తా, మంచి పని చేశారయ్యా, ఇక్కడుంటే తనకి ఆహ్లాదంగా ఉంటుందిలేండి అంటాడు. అప్పుడు కనకయ్య, కానీ ఇక్కడి మనుషుల మధ్య, ఈ కూలీల మధ్య తను ఉండడం నాకిష్టం లేదు, వెంటనే తనని ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి అంటూ సౌందర్య వచ్చిన కొద్దిసేపటికే తనని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు కనకయ్య. అలా అప్పుడప్పుడు పంట పొలాలకు రావడం సౌందర్యకు అలవాటుగా మారుతుంది పిల్లలు. కొన్ని రోజుల తర్వాత తండ్రి తోడు లేకుండా తానే వచ్చి తానే ఇంటికి తిరిగి వెళ్ళేది. ఎన్ని ఆస్తులున్నా అవేమీ పట్టించుకోకుండా పొలానికి వెళ్తూ వస్తూ ఉండేదన్నమాట. అలా తనకి కొంతమంది స్నేహితులు ఏర్పడతారు. ఒకరోజు సౌందర్య ఆ స్నేహితులతో ఎడ్లబండి మీద వెళ్తుంటే ఎదురుగా ఒక చెట్టు కొమ్మ మీద తేనె తుట్టు నుండి తేనె కారడం కనిపిస్తుంది. అది చూసి, అమ్మో, ఎంత స్వచ్ఛమైన తేనో, వృధాగా కారిపోతుంది, అది నాకు కావాలి అంటుంది. అప్పుడు ఎడ్లబండిలో ఉన్న అందరూ, అమ్మో, అది మా వల్ల కాదు, తేనెటీగలు కుడితే మా ప్రాణానికే ప్రమాదం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అదే బండిలో ఉన్నటువంటి రమేష్ అనే వ్యక్తి మాత్రం అక్కడే ఉంటాడు పిల్లలు. అప్పుడు సౌందర్య అంటుందన్నమాట రమేష్తో, అదేంటి నువ్వు పారిపోలేదు అంటుంది. దానికి రమేష్, ఆ తేనె తుట్టును నీకు తెచ్చిద్దామని ఆగాను అంటాడు. మరి నీకు తేనెటీగలు కుట్టవా అంటుంది. అప్పుడు రమేష్, కుట్టకుండా తీసుకొస్తాను అంటూ వెళ్ళి ఆ తేనె తుట్టును జాగ్రత్తగా తీసుకొచ్చి సౌందర్యకు ఇస్తాడు పిల్లలు. సౌందర్య ఆ తేనెను రుచి చూసి, అబ్బా, ఇది ఎంత తీయగా ఉందో మాటల్లో చెప్పలేను, కానీ నీకు మాత్రం ధన్యవాదాలు చెప్పగలను అంటుంది. ఇలా వాళ్ళిద్దరి పరిచయం పెరుగుతుంది పిల్లలు. ఒకరోజు వాళ్ళిద్దరూ పొలాల్లో మాట్లాడుకోవడం గుమస్తా చూస్తాడు. అమ్మాయి గారు, ఎవరతను అని అడుగుతాడు. అప్పుడు సౌందర్య, ఇతని పేరు రమేష్, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్తుంది. ఈ విషయాన్ని గుమస్తా
కనకయ్యకు చెప్తాడు పిల్లలు. ఏంటి, ఆ కూలివాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? మా అంతస్తెక్కడా, వాళ్ళ అంతస్తెక్కడా? అతన్ని పెళ్లి చేసుకుంటే ఊళ్ళో నా పరువంతా పోతుంది. అతనితో పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాడు. ఈ మాటలన్నీ చాటు నుండి విన్నటువంటి సౌందర్య ఇంటి నుండి వెళ్ళిపోయి రమేష్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటి నుండి వెళ్ళిపోతుంది పిల్లలు. ఈ విషయం తెలిసినటువంటి కనకయ్య ఆగ్రహంతో ఊగిపోతాడు. ఊరందరిలో తన పరువు పోయిందని వెర్రి ఆవేశంతో ఊగిపోతాడనమాట. వెంటనే గుమస్తాని వాళ్ళెక్కడున్నారో వెతికి పట్రా అంటాడు. అతని కోపాన్ని చూసినటువంటి గుమస్తాకి భయమేస్తుంది. అప్పుడు గుమస్తా కనకయ్యతో, అయ్యా, మీ కోపం చూస్తుంటే వాళ్ళనేం చేస్తారోనని భయమేస్తోందయ్యా అంటాడు. అప్పుడు కనకయ్య, ముందు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళ ప్రాణం తీసైనా సరే పోయిన నా పరువు ప్రతిష్టని సంపాదించుకుంటాను అంటాడు. అప్పుడు గుమస్తా, అయ్యా, పిల్లలయ్యా, వాళ్ళని క్షమించి వదిలేయండయ్యా అంటాడు. దానికి కనకయ్య గుమస్తాతో, మారు మాట్లాడకుండా ముందు వెళ్ళి వాళ్ళెక్కడున్నారో తీసుకొచ్చి నాకు అప్పగించు అంటాడు. కనకయ్య ఆవేశంలో ఏం చేస్తాడోనని గుమస్తాకి భయం పట్టుకుంటుంది. ఊరంతా వాళ్ళ కోసం వెతుకుతాడు. ఎక్కడా దొరకరు. చివరికి ఏం చెయ్యాలో తెలియక గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెబుతాడు పిల్లలు. అప్పుడు గ్రామాధికారి గారు గుమస్తాతో, అంటే పరువు ప్రతిష్ఠ కోసం కనకయ్య తన కన్నబిడ్డనే ప్రాణాలు తీసే స్థాయికి దిగజారాడన్నమాట అంటాడు. అప్పుడు గుమస్తా, అవునయ్యా, వాళ్ళని ఆయన బారి నుండి కాపాడేది మీరొక్కళ్లే అంటాడు. అప్పుడు గ్రామాధికారి గారు, ఇప్పుడు మనం కాపాడాల్సింది పిల్లల్ని కాదు, ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఉన్న కనకయ్యకి ముందు బుద్ధి చెప్పాలి అంటాడు. అప్పుడు గుమస్తా, అయ్యా, ఆ పిల్లల్ని ఎలాగైనా కాపాడండి అయ్యా అంటారు. దానికి గ్రామాధికారి గారు, సరే, ఒకవైపు వాళ్ళని మీరు వెతకండి, నా మనుషులను కూడా వెతకడానికి పంపిస్తా, వాళ్ళు ఎవరికి దొరికినా ముందు నాకు అప్పచెప్పండి అంటాడు. సరేనని చెప్పి గుమస్తా వెళ్ళిపోతాడు. అలా గుమస్తా, గ్రామాధికారి గారు పంపిన మనుషులు ఊరూరా వెతుకుతారు. చివరికి ఒక ఊళ్ళో వాళ్ళిద్దరూ కనిపిస్తారు. అప్పుడు వాళ్ళని తీసుకువచ్చి గ్రామాధికారి గారికి అప్పగిస్తారు. ఆయన దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తారు పిల్లలు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కనకయ్య హడావుడిగా కోపంగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించగా గ్రామాధికారి రమేష్ సౌందర్యలను భూస్వామి బారి నుండి కాపాడి, చూడు కనకయ్య, ఈ పిల్లలిద్దరూ నిజాయితీగా ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు పెళ్లితో ఒకటయ్యారు. స్వార్థంతో, అహంకారంతో, పరువు ప్రతిష్ట అని ఒంటి నిండా విషం నింపుకున్న నీ ప్రేమ ఇవాళ కన్నబిడ్డ ప్రాణం తీసే స్థాయికి దిగజారిపోయింది. ఇంతకాలం బంగారంలా పెంచిన నీ ప్రేమ ఏమైంది? ఇంత కర్కశంగానా ప్రవర్తించేది? మనుషులందరూ సమానమే. ఏ కూలీ అయితే మనిషి కాదా? అతని కష్టంతోనే కదా మనం సంపాదిస్తున్నాం, మనం ఎదుగుతున్నాం. ముందు ఎదుటి మనిషిని గౌరవంగా చూడటం నేర్చుకో అంటాడు. దానికి సౌందర్య, ఎంత చెప్పినా అనవసరమండి, ఆయనకు కావలసింది ఆస్తి అంతస్తులు, పరువు ప్రతిష్ట, నేను అక్కర్లేదు. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ? పద రమేష్, వెళ్ళిపోదాం. మనము ఈ దరిదాపుల్లోనే ఉండొద్దు, ఎక్కడో దూరంగా వెళ్ళి బ్రతుకుదాం పదా అంటుంది. కూతురు అలా మాట్లాడడంతో కనకయ్య చాలా సిగ్గుపడతాడు. తన తప్పును తెలుసుకుని గ్రామాధికారిని కూతుర్ని క్షమించవలసిందిగా కోరుకుని కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి తీసుకువచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు పిల్లలు. ఇక ఆ రోజు నుంచి కనకయ్య ఊరి వాళ్ళందరితోనూ మంచిగా ఉంటూ అందరినీ చక్కగా నవ్వుతూ పలకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ కూతుర్ని అల్లుణ్ణి చక్కగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తాడు పిల్లలు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, డబ్బుంటే వాళ్ళని ఎక్కువ స్థాయిలో చూడటం, డబ్బు లేని వాళ్ళని తక్కువగా చూడటం మంచిది కాదు పిల్లలు. అందరూ సమానమే కదా, మనుషులందరూ సమానమే పిల్లలు. అందరినీ సమానంగా గౌరవించాలి, మానవత్వంతో మెలగాలి పిల్లలు. కూలీ చేసుకునే వాళ్ళైతే మనుషులు కాదా?
వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా, మనుషులందరూ కూడా సమానమే కదా. ఇంకా ఈ ఎక్కువ తక్కువలు ఏంటి? పరువు ప్రతిష్ట అని స్వార్థంతో అహంకారంతో ప్రవర్తించటం చాలా తప్పు. మనం నేర్చుకోవలసింది ఏంటంటే నీతిగా నిజాయితీగా బ్రతకాలి, ఎవ్వరినీ మోసం చేయకూడదు, స్వార్థం పనికిరాదు, అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.